శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. వశిష్ఠ మహాముని యొక్క అనుమతి తీసుకుని సబల మహాబలాల్ని సృజించి విశ్వామిత్రుడి యొక్క సేనలను గూల్చడానికి దూసుకెళ్తోంది. ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వశిష్ఠ మౌని అనుమతి గైకొని సృజించె సబల మహాబలముల. వశిష్ఠ మౌని అనుమతి గైకొని సృజించె సబల మహాబలముల. శబల బలములు విజృంభించి విశ్వామిత్రుని సేనల గూల్చెను. శబల బలములు విజృంభించి విశ్వామిత్రుని సేనల గూల్చెను. దారుణమైన పరాజయమంది విశ్వామిత్రుడు కడు చింతించెను. దారుణమైన పరాజయముంది విశ్వామిత్రుడు కడు చింతించెను అని తెల్పెను శతానందమౌని. అని తెల్పెను శతానందమౌని. గాధేయుని కథ రాముని వినుమని. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. వశిష్ఠునిపై పంతము బూని ఎటులైనను ఓడించవలెనని. వశిష్ఠునిపై పంతము బూని ఎటులైనను ఓడించవలెనని. మహోగ్రమైన తపము బూనుకొని మహేశ్వరుని మెప్పించుకొని. మహోగ్రమైన తపము బూనుకొని మహేశ్వరుని మెప్పించుకొని. గాధేయుడు పొందే దివ్యాస్త్రములను సంపూర్ణముగా ధనుర్వేదమును. గాధేయుడు పొందే దివ్యాస్త్రములను సంపూర్ణముగా ధనుర్వేదమును అని తెల్పెను శతానందమౌని. అని తెల్పెను శతానందమౌని. గాధేయుని కథ రాముని వినుమని. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ.